హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ లేటెస్ట్ ఎపిసోడ్ చూసారా? నాకైతే ఈ ఎపిసోడ్ 4 మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే అసలు ఈ సిరీస్లో ఇంత ఎంగేజింగ్గా ఉండే ఎపిసోడ్స్ చాలా తక్కువ చూస్తుంటాం. కానీ ఈ ఒక్క ఎపిసోడ్లోనే వీళ్ళు ఎన్నో పాత ప్రశ్నలకి సమాధానాలిచ్చేసి మళ్ళీ అన్నే కొత్త మిస్టరీలను క్రియేట్ చేశారు. నిజానికి అంతకుముందు 3 ఎపిసోడ్ల వరకు కథ అస్సలు ముందు కదలట్లేదు. కానీ ఈ ఎపిసోడ్తో సీన్ మారిపోయింది. సో ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో, ఆ మిస్టరీస్ ఏంటో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇక ఎపిసోడ్ 3 లాస్ట్లో విక్టర్ అడవిలో ఒక మ్యాన్ ఇన్ యెల్లో సూట్ చూసి భయపడిపోతాడు కదా, అక్కడ్నుండే ఎపిసోడ్ 4 స్టార్ట్ అవుతుంది. ఇటుపక్క పోలీస్ స్టేషన్లో బాయిడ్ అంతా కూర్చుని విక్టర్ ఎందుకంతలా భయపడ్డాడు అని డిస్కస్ చేసుకుంటారు. అసలు ఆ మ్యాన్ ఇన్ యెల్లో ఎవరు, అతని పవర్స్ ఏంటి అనేది వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలీదు. కానీ అతను చాలా టెర్రిఫైయింగ్ అని మాత్రం అర్థమవుతుంది. అప్పుడే టాబీ ఒక మాట చెప్తుంది, ఇప్పటివరకు మనం ఈ గేమ్లో సర్వైవ్ అవుతూ వచ్చాం, కానీ ఇకపై టైం అయిపోతోందని, గేమ్ వాళ్లకి వ్యతిరేకంగా మారబోతోందని హెచ్చరిస్తుంది. దీన్ని డీకోడ్ చేసే బాధ్యత జేడ్కిస్తారు. అతనొక రకమైన మష్రూమ్స్ తిని తన మెమరీస్లో ఏముందో, ఫ్యూచర్లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇది ఒక రకంగా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దానికి ఏదో ఒక భారీ మూల్యం చెల్లించాల్సుంటుంది. అయినా సరే బయటపడటం ముఖ్యం కాబట్టి జేడా మష్రూమ్ తినేస్తాడు. మరోవైపు సోఫీ ఇప్పుడు సారా దగ్గర ఉండటానికి వెళ్తుంది. సారా దగ్గరికి ఎవ్వరూ రారు కాబట్టి తన ప్లాన్స్ కంటిన్యూ చేయడానికి ప్రైవసీ దొరుకుతుందని సోఫీ అలా చేసుండొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సారాకి వినిపించే ఆ వింత వాయిస్లలో మ్యాన్ ఇన్ యెల్లో వాయిస్ కూడా ఒకటి. అతను సారాకి ఒక వింత ఆర్డర్ ఇస్తాడు, ఒక గ్లాస్ నీళ్లు తాగి మిగిలిన నీటిని మళ్లీ ఆ జగ్లోనే పొయ్యమని. ఇది ఎందుకు చెప్పాడో తర్వాత చూద్దాం. ఇక ఈథన్ తన తండ్రితో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసే సీన్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. చిన్న వయసులోనే వాడివంది చూడాల్సొస్తోందని బాధ అనిపిస్తుంది. కాని వాళ్లమ్మ టాబీ తనని తక్కువ చేయకుండా సపోర్ట్ చేస్తూ తనతో పాటు అడ్వెంచర్కి వస్తానని చెప్పడం బావుంటుంది. మరోపక్క జూలీ, ర్యాండెల్ కలిసి స్టోరీ వాకింగ్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక బుక్ మార్క్ లాంటిది క్రియేట్ చేస్తే టైం ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా వెనక్కి రావచ్చు అనేది వాళ్ల ఐడియా. థియరీ పరంగా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో క్లారిటీ వస్తుంది. అదే సమయంలో కాలనీ హౌస్లో ఫాతిమా వింతగా బిహేవ్ చేస్తూ మట్టిని పోగు చేయిస్తుంది. తన కడుపులో ఉన్న ఆ క్రియేచర్ తనని భయపెడుతూ పవర్ పొందుతోందని, తనని తాను కాపాడుకోవడానికి మట్టితో ఒక గోలెం అనే ప్రొటెక్టివ్ క్రియేచర్ని తయారు చేయాలనుకుంటుంది. విక్టరేమో చెట్లు మూవ్ అవుతున్నాయని గమనించి వాటిని ట్రాక్ చేయడానికి తన తండ్రి హెల్ప్ తీసుకుంటాడు. ఈ చెట్లు ఎందుకు మూవ్ అవుతున్నాయో కానీ అవి దగ్గర రావడం మాత్రం డేంజర్ అనిపిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ హైలైట్ సీన్ ఏంటంటే, జూలీ స్టోరీ వాకింగ్ చేసినప్పుడు తను పాస్ట్ సైకిల్లోకి వెళ్తుంది. అక్కడ తను మ్యాన్ ఇన్ యెల్లోని డైరెక్ట్గా ఫేస్ చేస్తుంది. ఆ సీన్ చాలా క్రీపీగా ఉంటుందిరా. మ్యాన్ ఇన్ యెల్లో కూడా జూలీని చూసి షాక్ అయ్యి తన మీద అటాక్ చేయడానికి పరిగెడతాడు. అంటే ఇది వాళ్ల ఫస్ట్ ఎన్కౌంటర్ అన్నమాట. అయితే ర్యాండెల్ కరెక్ట్ టైంకి జూలీని వెనక్కి లాగేయడంతో తను బతుకుతుంది. అప్పుడే విక్టర్ ఒక పాత ఫోటో చూపించి మ్యాన్ ఇన్ యెల్లో ఒకప్పుడు కార్లో ఈ టౌన్కి వచ్చాడని, అందరి మధ్య గొడవలు పెట్టి వాళ్లని చంపేశాడని చెప్తాడు. విక్టర్ వాళ్ల అమ్మను కూడా అతనే తింటున్నగా చూశానని చెప్తాడు. అంటే మ్యాన్ ఇన్ యెల్లో ఒక షేప్ షిఫ్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు సోఫీ రూపంలో ఉన్నది కూడా అతనే అయి ఉండొచ్చు. చివర్లో బాయిడ్కి ఒక ఉంగరం కనిపిస్తుంది. దానిమీద ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. అది వాళ్ల భార్యది. ఇంట్లో బాక్స్లో పెట్టిన ఉంగరం బయటెలా కనిపించిందో అర్థంకాక బాయిడ్ షాక్ అవుతాడు. బహుశా చనిపోయిన వాళ్లు ఇంకా ఇక్కడే ఉన్నారేమో అనే డౌట్ వస్తుంది. ఇక ఎపిసోడ్ ఎండింగ్లో సెటిల్మెంట్ దగ్గర ఒక వ్యక్తి నీళ్లలో ఉన్న తాడుని లాగుతాడు. అప్పుడు ఏదో ఒక వింత రూపం బయటికొస్తుంది. అది ఏంటనేది చూపిస్తూనే ఎపిసోడ్ ఎండ్ చేసేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ టీజర్లో అది ఏంటో నాకు తెలిసిపోయింది, కానీ ఇక్కడ చెప్తే థ్రిల్ పోతుంది. సో దాన్ని వదిలేద్దాం. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. ఫ్యూచర్లో కథ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.